హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. టెస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ విమెన్ జరిగింది, స్టార్ట్ అయింది వాళ్ళు ఇన్ఫ్యాక్ట్. అండ్ మహిళల టెస్ట్ మ్యాచ్ సంగతి ఏంటంటే కనుక బేసిక్లీ మామూలు టెస్ట్ మ్యాచ్, మెన్స్ టెస్ట్ మ్యాచ్కి మహిళల టెస్ట్ మ్యాచ్కి డిఫరెన్స్ ఏంటి అంటే మెన్స్ టెస్ట్ మ్యాచ్ 5 రోజులు ఉంటుంది, మహిళల టెస్ట్ మ్యాచ్ 4 రోజులే ఉంటుంది. మెన్స్ టెస్ట్ మ్యాచ్లో రోజుకి 90 ఓవర్లు వేయాలి అని ఒక నియమం ఉంటుంది. మహిళల టెస్ట్ మ్యాచ్ రోజుకి 100-102 ఓవర్లు వేయాలి. అవి వేస్తారా వేయరా అనేది డిఫరెంట్ ఇష్యూ, అది ఓవర్ రేట్లు కానీ లైట్లు కానీ తదితర ఇష్యూల మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇవి చిన్న చేంజెస్. మన జరిగిన యాషెస్ టెస్ట్ మ్యాచ్ సంబంధించి మహిళల విభాగంలో అది 5 రోజులు జరిగింది. ఒక ప్రతిపాదన వెళుతూనే వచ్చింది ఐసీసీకి, లేదు ఇది కూడా 5 రోజులు చేయాలి, ఎందుకంటే ఎక్కువ డ్రా మ్యాచ్లు అవుతూ ఉన్నాయి, 5వ రోజుకి వెళ్తే రిజల్ట్ వచ్చే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి వెళ్ళింది ఒక రిక్వెస్ట్ అనేది వెళ్ళింది. మరి దాన్ని ఐసీసీ చూసి ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకోవాలి. బట్ హ్యావింగ్ సెడ్ దట్, నంబర్ ఆఫ్ టెస్ట్ మ్యాచెస్ అనేవి మహిళల విభాగంలో చాలా తక్కువ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇండియా గురించి మనం మాట్లాడితే ఎప్పుడో కానీ టెస్ట్ మ్యాచ్ ఆడరు. ప్రతి ఒక్కరు కూడా కోచింగ్ రెడ్ బాల్తోనే ప్రారంభిస్తారు. బట్ ఇప్పుడెప్పుడైతే వాళ్ళు ఇంకా డిఫరెంట్ లెవెల్స్లో ఆడడం మొదలు పెడతారు క్రికెట్ని, అటు మీరు ఏజ్ గ్రూప్ క్రికెట్ తీసుకున్నా లేకపోతే కనుక డొమెస్టిక్ క్రికెట్ తీసుకున్నా వెంటనే ఆ వైట్ బాల్కి మారిపోతారు. దానికి తోడు ఇప్పుడు ఎక్కువగా వన్డే మ్యాచ్లు కానీ T20 మ్యాచ్లు కానీ జరగడం, ఇవన్నీ రావడం, అలాంటి మ్యాచ్లు ఉంటేనే మహిళల విభాగంలో వ్యూవర్షిప్ కానీ డబ్బులు కానీ ఉన్నాయని చెప్పేసి ఆలోచనలోకి అటు ఐసీసీ కానీ ఇటు దేశవాళీ లీగ్స్ కానీ రావడం అనేది జరుగుతూ వచ్చింది. బట్ అక్కడ 100 తీసుకున్నా, బిగ్ బ్యాష్ తీసుకున్నా, వాటిని బీట్ చేయగలిగే సత్తా ఉన్న, బీట్ చేయబోతున్న WPLని తీసుకున్నా, ఇది ఇట్ విల్ హెల్ప్ టెస్ట్ మ్యాచెస్ ఆల్సో అనేది నా ఫీలింగ్. ఇమ్మీడియట్గా అవుతుందా అనేది చెప్పలేం, కానీ ఖచ్చితంగా దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మీరు మిథాలీ రాజ్ని తీసుకోండి, షీఈ్ ద హైయెస్ట్ రన్ గేటర్ మొత్తం ఓవరాల్గా మహిళల విభాగంలో. వన్డేలో డెఫినెట్లీ 7,000 దాకా ఎవరు వెళ్ళలేదు కూడా, 10,000 దాదాపు 11,000 పరుగులు ఉన్నాయి తనకి ఇంటర్నేషనల్ క్రికెట్లో. దాని తర్వాత షార్లెట్ ఎడ్వర్డ్స్ అని చెప్పేసి ఒక క్రికెటర్ ఉన్నారు, ఆవిడకి కూడా 10,300 పరుగుల దాకా ఉన్నాయి. వీళ్ళలో ఒకసారి పోనీ మన దేశానికి సంబంధించిన మిథాలీ రాజ్నే తీసుకోండి, తను ఆడిన టెస్ట్ మ్యాచ్ల సంఖ్య 12. హర్మన్ ప్రీత్ కౌర్ ఎన్నేళ్ళ నుంచి ఆడుతుందో మనం చూస్తూనే వచ్చాం. తను ఆడిన టెస్ట్ మ్యాచ్ల సంఖ్య తీసుకుంటే కనుక ఏంటబ్బా ఇది అనిపిస్తుంది. పూజా వస్త్రకర్ 3 టెస్ట్ మ్యాచ్లు ఆడడం, హర్మన్ ప్రీత్ కౌర్కి ఒక టెస్ట్ మ్యాచ్ 50 కూడా లేకపోవడం. అండ్ లాస్ట్ టైం 2021లో యాక్చువల్గా ఇంగ్లాండ్లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడారు, ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆడారు, దాని కామెంటరీ కూడా చెప్పాను. ఆ తర్వాత ఇప్పుడే టెస్ట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. అండ్ 2014లో ఇన్ఫ్యాక్ట్ ఇండియా సౌత్ ఆఫ్రికా మీద ఒక టెస్ట్ మ్యాచ్ మైసూర్లో ఆడి గెలిచారు. అంతకుముందు ఎప్పుడో 2002లో ఐ థింక్ అక్కడ కూడా గెలిచిన సందర్భాలున్నాయి సౌత్ ఆఫ్రికా మీద. తర్వాత కొన్ని టెస్ట్ మ్యాచ్లు అడపాదడప ఆడుతూ వచ్చారు, కానీ ఎవరికి కూడా అలాంటి నెంబర్ ఆఫ్ టెస్ట్ మ్యాచెస్ అనేవి రాదు. బట్ ఈ పర్ఫార్మెన్స్ చూసి, ఇందులో ఉన్న కాంపిటీషన్ చూసిన తర్వాత, కాంపిటేటివ్ స్పిరిట్ చూసిన తర్వాత డెఫినెట్లీ ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి కోరుకుందాం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఒక టిపికల్ ఇండియన్ పిచ్, స్లో పిచ్, లో పిచ్, బట్ ఆఫ్ ద సీమ్ మూమెంట్ అనేది కాస్త కనిపించింది. ఇంగ్లాండ్ బౌలర్స్ కాస్త స్వింగ్ కూడా రాబట్టగలరు కాబట్టి ఇనిషియల్గా ట్రబుల్ చేసే ప్రయత్నం చేసాం. ఇనిషియల్గా బాగానే మందాన ఆడడం చూసాం. ఇప్పుడు ఎప్పుడైతే తను ప్లే డౌన్ అయిందో షఫాలి వర్మని కాస్త స్వింగ్ అండ్ సీమ్తో ఇబ్బంది పెట్టారు, తను బోల్డ్ అయింది. బట్ ఇక్కడ మీకు యంగ్స్టర్ సతీష్ ఎప్పుడైతే తను పిక్చర్లోకి వచ్చిందో, ఆర్తి అని చెప్పేసి ఆవిడ కామెంటరీ కూడా చెప్పారు సోనీకి తమిళ్లో. అండ్ అలాగే ఆవిడ కోచ్ కూడా క్రికెట్కి సంబంధించి ఆవిడ చెప్పారు సతీష్ గురించి, దట్ ఏజ్ గ్రూప్ క్రికెట్లో చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అందుకే ఆర్సీబీ వాళ్ళు కూడా వెంటపడ్డారు, ఆల్రౌండ్ ప్రదర్శన ఇవ్వగలదు అని చెప్పి. సో షీ కేమ్, తను 1 డౌన్ రావడం ఏంటబ్బా అనుకున్నారు అందరూ. జెమీ ఉండింది, హర్మన్ ప్రీత్ ఉండింది, వై యంగ్స్టర్ అని వాడు అద్భుతమైన రీతిలో పర్ఫామ్ చేసింది. ఒక లైఫ్ అనేది వచ్చినా కూడా షీ డిడ్ వెల్. అదే జెమీ రోడ్రిగ్స్ కూడా బాగా ఆడింది. బోత్ ఆఫ్ దమ్ విల్ బి డిసప్పాయింటెడ్. వాళ్ళ 100స్కి చేరుకోలేకపోయారు, లాంగర్ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. స్మృతి మందన విల్ ఆల్సో బి డిసప్పాయింటెడ్, ఎందుకంటే తనకున్న న్యాచురల్ స్ట్రోక్ ప్లే వల్ల ఈ పిచ్ మీద చాలా ఎక్కువ రన్స్ కొట్టగలిగిస్తారు, మిస్ అయ్యింది. షఫాలి వర్మ కాస్త షెల్లోకి వెళ్ళి ఎక్కువగా డిఫెన్సివ్ ఏమన్నా అయిందా కొన్ని చోట్ల అనే థాట్ ప్రాసెస్ వచ్చింది. ఎందుకంటే షీఈ్ వెరీ అసలు చాలా స్టార్క్ డిఫరెన్స్ ఉంటుంది తన అటాక్ చేయడానికి, డిఫెండ్ చేయడానికి తన ఆట తీరులో. షీఈ్ వెరీ అన్కంఫర్టబుల్ డిఫెండింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో తను అవుట్ అయిపోవడం, బట్ వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ చాలా బాగా నడిచింది. దెన్ షీ గాట్ అవుట్. హర్మన్ ప్రీత్కి జెమీ మధ్య కూడా పార్ట్నర్షిప్ చాలా బాగా నడిచింది. జెమీ బోల్డ్ అయిపోయింది, తను కూడా అద్భుతమైన రీతిలో తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇది జెమీ రోడ్రిగ్స్ది. ఆ తర్వాత యస్తికా భాటియా అండ్ హర్మన్ ప్రీత్ మధ్య సూపర్ పార్ట్నర్షిప్ నడిచింది. యస్తికా భాటియా చాలా బాగా ఆడింది, స్కోరింగ్ రేట్ కూడా పెంచే ప్రయత్నం చేశారు. హర్మన్ ప్రీత్ మళ్ళీ బ్యాట్ స్టక్ అయ్యి రన్ అవుట్ అయింది.
సరే మెల్లగా 2-3 స్టెప్లు వేసుకుంటూ వచ్చింది, పర్లేదులే అనుకొని కొంచెం ఫాస్ట్గా వచ్చి ఉంటే బాగుండేది. బట్ బ్యాట్ స్ట్రక్ అవడం అనేది రెండోసారి జరిగింది. లాస్ట్ వరల్డ్ కప్లో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది. ఇదేం గోల్ రా బాబు అనుకుంటారు హర్మన్ప్రీత్ కౌర్ బ్యాట్ అక్కడ స్టక్ అయిపోవడం గురించి. సో తను అలా 49 దగ్గర రన్అట్ అయ్యింది. ఆ తర్వాత ఏమైనా వికెట్లు పడతాయి అనుకుంటున్న టైంలో దీప్తి శర్మ, యస్తికా బాటే కాస్త స్కోర్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అఫ్కోర్స్ యస్తికా అవుట్ అయిపోయిన తర్వాత వెంటనే తనకి లైఫ్లో వచ్చేది 2 సార్లు క్యాచ్ డ్రాప్ చేశారు. ఇంగ్లాండ్ ఫీల్డింగ్ కొంచెం అటు ఇటుగా ఉండింది, వాళ్ళు మిస్ఫీల్డ్ చేశారు. ఈ వెదర్ ఏంట్రా గోలా అనుకున్నారే, వాళ్ళకి అక్కడ చల్లగా ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ వేడి, ఇదేంట్రా బాబు అనుకున్నారు. వాళ్ళ తరఫున తప్పులు కూడా చేశారు. డిసిప్లిన్గా బౌలింగ్ వేసినా కొన్ని మిస్ఫీల్డ్, కొన్ని క్యాచ్ డ్రాప్లు వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయి. ఆ తర్వాత స్నేహ రాణా అండ్ దీప్తి శర్మ మంచి పార్ట్నర్షిప్ అనేది అక్కడ కూడా రావడం చూసాం. దీప్తి శర్మ చాలా బాగా ఆడింది. మళ్ళీ నంబర్ 7లో దీప్తి శర్మ లాంటి ప్లేయరు, ఆ తర్వాత స్నేహ రాణా లాంటి ప్లేయరు, నంబర్ 9లో పూజా వస్త్రకర్ లాంటి ప్లేయర్లు ఉంటే ఖచ్చితంగా బ్యాటింగ్ కావాల్సిన ఎక్స్ట్రా సపోర్ట్ అనేది ఉంది. ఇండియన్ మెన్స్ కానీ ఇండియన్ విమెన్స్ క్రికెట్ విభాగంలో కానీ, అటు మెన్స్ క్రికెట్ అండ్ విమెన్స్ క్రికెట్లో రెండు మెన్ 11లో కూడా నంబర్ 8, నంబర్ 9 దాకా బ్యాటింగ్ చేయగలరు టెస్ట్ మ్యాచ్లో. విమెన్ క్రికెట్లో కూడా నంబర్ 8, నంబర్ 9 దాకా బ్యాటింగ్ చేయగలరు. వైట్ బాల్కి వచ్చేసరికి మెన్ క్రికెట్లో తేడాలు జరుగుతాయి. విమెన్ క్రికెట్లో స్టిల్ దేర్ ఆర్ ఆల్రౌండర్, స్టిల్ ఆ డెప్త్ అనేది ఉంది. కానీ విమెన్ క్రికెట్లో ఉన్న ఇష్యూ ఏంటో నేను చెప్పాను ఆల్రెడీ, బౌండరీ అండ్ 6 హిట్టింగ్ అబిలిటీ అనేది కొంచెం తక్కువగా ఉండడం. 410 స్కోర్ చేశారు 94 ఓవర్లో. అండ్ కంటిన్యూస్గా ఇండియాకి ఎప్పుడెప్పుడైతే అవకాశం వచ్చిందో టెస్ట్ మ్యాచ్ ఆడడానికి దే హావ్ డన్ వెల్. మిడిల్ ఆర్డర్ హెస్ డన్ ఎక్సీడింగ్ లెవెల్. ప్రతి టెస్ట్ మ్యాచ్లో స్మృతియా చాలా బాగా ఆడింది. బట్ అంతకుముందు జరిగిన ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లో స్నేహ రాణా, షెఫాలి వర్మ కూడా బాగా ఆడడంతో ఆ టెస్ట్ మ్యాచ్ సేవ్ చేయగలిగారు. ఓడిపోతాం అనుకుంటే టైంలో ఫాలో ఆన్ చేస్తూ డ్రా చేయగలిగారు. దీప్తి శర్మ కూడా అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో విచ్ ఇస్ అ వెరీ గుడ్ గోయింగ్ అని చెప్పాలి టెస్ట్ క్రికెట్లో టీమిండియా విమెన్కి. అండ్ ఇటువంటి స్కోర్ రావడానికి 3 రోజులు మాత్రమే ఉంది. స్పిన్ కనిపిస్తోంది అండ్ ఆఫ్ ద సీమ్ కాస్త మూమెంట్ అనేది ఉంది. ఇంగ్లాండ్ దగ్గర 2 స్పిన్నర్లే ఉన్నారు. ఇండియా దగ్గర చూసుకుంటే కనుక 3 వెరీ గుడ్ స్పిన్నర్స్ ఉన్నారు. దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్తో పాటు స్నేహ రాణా కెన్ ఆల్సో స్పిన్. అలాగే పూజా వస్త్రకర్, రేణుకా సింగ్ ఠాకూర్ ఉన్నారు. దాంతోపాటు సుభాష్ సతీష్ కూడా కాస్త బౌలింగ్ వేయగలదు, సీమ్ బౌలింగ్ వేయగలదు. కాబట్టి మంచి టీం ఇక్కడ కనిపిస్తోంది. ఇంగ్లాండ్ స్ట్రగుల్, టాయిల్డ్ హార్డ్. వాళ్ళకి ఈ వెదర్ కండిషన్స్, ఈ ట్రాపికల్ క్లైమేట్ ఏదైతే ఉందో వాళ్ళు దానికి చాలా కష్టపడ్డారనే చెప్పుకోవాలి. అక్కడ మహిళల పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో హెదర్ నైట్ అప్పటికీ మారుస్తూ వచ్చింది, క్విక్ రొటేషన్స్ చేస్తూనే వచ్చినా కూడా సంహౌ దే వర్ లుకింగ్ టైర్డ్. నేను పిచ్ నుంచి అనుకున్నంత సపోర్ట్ అనేది వాళ్ళకి లభించలేదని వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇండియా ప్లేడ్ స్పిన్ వెల్, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఇండియాకి ఇంత మంచి స్కోర్ వచ్చింది. స్పిన్ కొంచెం అటు ఇటు జరిగినా కూడా వాళ్ళు ఏమైనా ట్రై చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర స్పిన్నింగ్ ఆప్షన్స్ లేకపోలేదు. బట్ సంహౌ వాళ్ళకి ఆ స్ట్రగుల్ అయితే కనిపిస్తోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇఫ్ ఇండియా కెన్ డిక్లేర్ ఎర్లీ, రేపు కాసేపు కొంచెం ఆడేసి డిక్లేర్ చేస్తారా లేదా వెంటనే డిక్లేర్ చేసినా కూడా ఆశ్చర్యపోను నేను. ఆ ఇనిషియల్ దాని గురించి ఆ ఇనిషియల్ మాయిశ్చర్ కానీ ఇనిషియల్ మూమెంట్ కానీ అడ్వాంటేజ్ తీసుకుందామని ఇప్పుడే ఏం చెప్పకపోవచ్చు. రేపు సడన్గా వాళ్ళకి ఆ ఇండికేషన్స్ ఇస్తారు దట్ వీఆర్ డిక్లేరింగ్ అని. అలాంటివి చేసి ఏమైనా మైండ్ గేమ్స్ ఆడతారో చూడాలి. టెస్ట్ మ్యాచెస్ గెలిస్తేనే టెస్ట్ మ్యాచ్ల సంఖ్య పెరుగుతుంది. మరి గెలిచే విధంగా హర్మన్ప్రీత్ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది క్యాప్టెన్గా అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. కుదిరితే మీరు కూడా క్యాచప్ అవ్వండి ఈ టెస్ట్ మ్యాచ్ గురించి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్లీ దాన్ని ఏమంటారంటే ఆర్గనైజ్డ్, కండక్టెడ్ అండ్ ఆల్సో బీయింగ్ ప్లేడ్ వెల్. చూద్దాం.